హాయ్! చాలా చలిగుంది. కానీ తప్పదు. టైం ఇయ్యాలి బాడీ కోసం. లేపోతే చేయలేం. టైం అంటే గుర్తొచ్చింది. నేను చాలా ఫ్రీక్వెంట్‌గా వినే మాట టైం లేదు. చాలా బిజీ ఉన్నా. ఆఫీస్ వర్క్ అది ఇది. టైం ఇవ్వకపోతే ఎట్లా? కనీసం 1 అవర్ కుదరకపోతే హాఫ్ అన్ అవర్ లేదా 10 మినిట్స్. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే మన మైండ్ కండిషన్ చేయబడ్డది. మన మైండ్‌ని ఎలా కండిషన్ చేశారంటే బాడీ ఈస్ ద లీస్ట్ ప్రయారిటీ. చిన్నప్పుడు స్కూల్ ఎళ్ళేవాళ్ళం. క్లాసెస్ అటెండ్ అవ్వాలి. కానీ ఎక్సర్‌సైజ్ కోసం ఏం లేదు. అవర్ బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ హెల్త్ కి మనం లీస్ట్ ప్రయారిటీ ఇస్తూ వచ్చాం. పెద్దగయ్యాక ఎంసెట్ ఐఐటి జాబ్ బాస్ ప్రతిదీ ప్రయారిటీ, కానీ హెల్త్ మాత్రం కాదు. పొద్దున్నే లేచి 4ంటికి మ్యాథ్స్ చేసుకుంటే బాగుంటుంది, చదువుకుంటే బాగుంటుంది, కానీ హెల్త్ కాదు. ఒక వాకింగ్ వెళ్ళమని ఎవరు చెప్పలేరు. దాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్. వీ కెన్ ఆల్వేస్ స్టార్ట్ అండ్ డైలీ మేక్ ఇట్ ఎ పాయింట్ టు గివ్ సమ్ టైమ్ టు యువర్ హెల్త్. టైం ని కమిట్ చేయాలి మన బాడీ కోసం. సో అండ్ రిమెంబర్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. రోజు 1 అవర్, రోజు 10 మినిట్స్, 20 మినిట్స్ చాలు. 15 నిమిషాలన్నా ఒక కమిటెడ్‌గా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి కన్సిస్టెంట్. స్మాల్ స్టెప్స్ మేకింగ్ బిగ్ రిజల్ట్. అండ్ రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ కాంపౌండింగ్ ఉంటుంది. ఇనీషియల్‌గా స్లో తక్కువ అనిపిస్తుంది. ఇట్ డోంట్ అండ్ ఒకసారి మనకి కొన్ని వారాల పాటు వెయిట్ లాస్ అని కనిపియదు ఆర్ హెల్త్ గెయిన్ కనిపియదు. కానీ బాడీ ఇంటర్నల్‌గా రిపేర్ చేస్తూ ఉంటుంది అండ్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్ ఎట్ సమ్ పాయింట్ ఇఫ్ యూ స్టే consistent and committed. So as far as body is considered, two things: persistence and consistency is key. పడతాము, కొన్నిసార్లు కుదరదు, అయినా వెళ్తూ ఉండాలి. దట్ ఈస్ పర్సిస్టెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. రోజు వెళ్ళాలి అండ్ వీక్లీ 1 డే డెఫినెట్గా సండే నాడు రెస్ట్ తీసుకోవాలి. రిమైనింగ్ డేస్ కమిటెడ్గా రోజు వెళ్తుండాలి. వీలున్నప్పుడల్లా హెల్త్కి టైం ఇస్తే దాట్స్ ద కీ. ఇవాళ స్టాట్స్ వచ్చేసి 128 కేజీస్ వెయిట్, 6,522 స్టెప్స్, 4.43 కిలోమీటర్స్ డిస్టెన్స్, 465.7 క్యాలరీస్ అండ్ 1 అవర్ 6 మినిట్స్. ఫుడ్, మనకు ఫుడ్ విషయంలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, వేగనా, ప్రోటీన్ తినాలా, కార్బ్స్ తినాలా, అసలు జీరో ప్రోటీన్ డైట్ తినాలా, ఫాస్టింగ్ ఉండాలా, అసలు ఇవన్నీ క్వశ్చన్స్ కి మనం ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ రావాలి. హౌ బాడీ కన్వర్ట్స్ ఫుడ్, అంటే ఫుడ్ ని బాడీ ఏ విధంగా వాడుతుంది. ఒక్కసారి మనకు ఆ అండర్స్టాండింగ్ వస్తే మనం నెక్స్ట్ డైట్ ప్లాన్ కరెక్ట్ గా చేయొచ్చు. ఏ డైట్స్ ని తినొచ్చు, ఎలా తినొచ్చు, ఏ రేషియోలో తినొచ్చు, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ అండర్స్టాండింగ్ కావాలి. సో బేసిక్ గా మనం ఏ ఫుడ్ తినా, ఎనీ ఫుడ్ బాడీ ఏం చేస్తుందంటే దాన్ని కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అలా బ్రేక్ చేస్తుంది. మీరు ఏది తినండి, అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎలాంటి ఫుడ్ తిన్నా సరే బేసిక్గా ఇదే బ్రేక్ చేస్తుంది. ఫర్ బాడీ దేర్ ఇస్ నో వెజ్ నాన్ వెజ్. దానికి ఫుడ్ని ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ రెస్ట్ చెత్త తీసి అవతల పడేస్తుంది. సో ఒక్కసారి ఇందులో కార్బ్స్ ఏంటి, అది ఏం చేస్తుందంటే గ్లూకోజ్ అంటే షుగర్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఈ షుగర్ ఇమీడియట్ ఎనర్జీ కోసం వాడుతుంది. అంటే కార్బ్స్తో వచ్చే షుగర్ని ఇమీడియట్గా ఎనర్జీగా వాడుతుంది. సో ఇమీడియట్ ఎనర్జీ అవసరం ఫర్ డే టు డే టాస్క్ అట్లా. అండ్ ఇఫ్ యూ ఆర్ ల్యాకింగ్ ఆన్ కార్బ్స్ యూ విల్ బి వీక్, అంటే ఇమీడియట్ ఎనర్జీ మీకు ఉండదు. అండ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ మోర్ కార్బ్స్ దాన్ని ఏం చేస్తుంది, సింపుల్గా ఫ్యాట్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేసి. నెక్స్ట్ ప్రోటీన్స్ ఏం చేస్తుంది, అమినో యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది. అమినో యాసిడ్స్ ఏంటంటే బేసిక్గా మజిల్స్, స్కిన్, ఆర్గన్ ఇవన్నీ బిల్డ్ చేయడానికి వాడు. అందులో కూడా మన ప్రోటీన్ ఎక్స్ట్రా ఉంటే ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. కానీ ప్రోటీన్ నుంచి వచ్చే ఫ్యాట్ ఈస్ నాట్ బ్యాడ్. ఎందుకంటే యాక్చువల్లీ ప్రోటీన్ నుంచి ఫ్యాట్ కన్వర్ట్ అవ్వడం చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ప్రోటీన్ ఫస్ట్ ఏంటంటే బాడీ రిపేరు దానికి మ్యాక్సిమం వాడేస్తుంది. అండ్ నెక్స్ట్ బాడీని అవన్నీ తర్వాత ఏదైనా ఎక్స్ట్రా మిగిలితే ఇది కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్ అండ్ అది చాలా తక్కువ పోర్షన్స్లో అవుతుంది. అండ్ ఆల్వేస్ ప్రోటీన్ ఏంటంటే మన బాడీని ఫుల్గా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి, అది మనకి స్లో ఎనర్జీ ఇస్తుంది, హార్మోనల్ గ్రోత్కి వాడుతుంది. అండ్ అగైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు, ఇట్ అగైన్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్. అండ్ విటమిన్ అండ్ మినరల్స్లో మాత్రం ఎనర్జీ ఉండదు, కానీ దాన్ని హెల్పర్స్ బేసిక్గా ఈ మిగతా ఫంక్షన్స్ అన్ని ప్రాపర్ చేయడానికి అవి వైటల్ అండ్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో బాడీ సింపుల్గా ఫంక్షన్ ఎలా చేస్తుంది, యూ గివ్ ఎనీథింగ్, ఇట్ విల్ యూజ్ ఇట్ ఆర్ స్టోర్ ఇట్. నో థర్డ్ ఆప్షన్, యూజ్ ఇట్ ఆర్ స్టోర్ ఇట్. రిమెంబర్, డు నాట్ స్టార్వ్ ఆన్ ఎనీ వన్ థింగ్. అంటే మనం ఎప్పుడు ఒక దాంట్లో స్టార్ చేయదు. ఓన్లీ ప్రోటీన్ డైట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కార్బ్స్ రాకపోతే ఏంటి, ఇమీడియట్ ఎనర్జీ రాదు, వీక్ అయిపోతుంది బాడీ. అలానే ప్రోటీన్లెస్ డైట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ మజిల్ బాడీ రీజనరేషన్ ఉండదు. అగైన్ దట్ ఈస్ బ్యాడ్. బ్యాలెన్స్
అండ్ మోడరేషన్ ఇస్ కీపర్. అండ్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక క్వశ్చన్, మనం ఏ ఏజ్ లో ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు? సపోజ్ ఇఫ్ యూఆర్ 55, 56, 60, అసలు ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయొచ్చా, ఆర్ వీఆర్ టూ ఓల్డ్? ఇప్పుడు చెప్పబోయే స్టోరీ అలాంటిదే. ఎర్నెస్టైన్ షెపర్డ్, షీ స్టార్టెడ్ హర్ ఫిట్నెస్ జర్నీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 56, అంటే 56 ఏళ్ళకి ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసింది. 56 ఏళ్ళకి తను సిస్టర్తో కలిసి ఒక స్విమ్ సూట్ కొనడానికి వెళ్ళింది. అండ్ అప్పుడు వాళ్ళు చూసుకొని షాక్ అయిపోయారు. అయ్యో, ఇంత ఇలా ఉన్నామా మనం అని. అప్పుడు జిమ్కి వెళ్ళింది. అంతకుముందు తను అంత సెడేటరీ లైఫ్ స్టైల్, అంటే నార్మల్ లైఫ్ స్టైల్. అండ్ అప్పుడు జిమ్ స్టార్ట్ చేసినాక, అండ్ అన్ఫార్చునేట్ పాపం 2 ఇయర్స్లో వాళ్ళ సిస్టర్ ఎక్స్పైర్ అయ్యారు. అండ్ తనని మోటివేషన్ అండ్ తన హానర్లో షీ కంటిన్యూడ్. అండ్ బై ద ఏజ్ ఆఫ్ 71 షీ వన్ ద బాడీ బిల్డింగ్ టైటిల్. అండ్ తనకన్నా చాలా చాలా చిన్న వాళ్ళని బీట్ చేసి 2 ఇయర్స్ కాన్సిక్యూటివ్గా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో టైటిల్ చేసింది. అండ్ షీ ఈజ్ అఫీషియలీ లిస్టెడ్ ఇన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్. అండ్ 71 yearsలో షీ కుడ్ డూ దాట్. అండ్ హర్ రొటీన్ 3 AM రోజులు వేస్తుంది. అండ్ 10 kilometers రన్నింగ్ చేస్తుంది. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుంది. క్లీన్ డైట్, ప్రోటీన్, వెజీస్, వాటర్. సింపుల్ మెసేజ్, age is just a name. So friend, we can start at any age. Age is not too old. Any age we can start. But only thing is we should have that zeal and into to start. Signing off. Please like and subscribe. Thank you.